హాయ్ హలో వెల్కమ్ టు మంత్ర ఫైవ్ టాక్స్. సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. చాలా కాలం తర్వాత మహేష్ బాబు మాస్ అవతారంలో కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా గుంటూరు కారం సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మహేష్ బాబు త్రివిక్రమ్ కలిసి చేస్తున్న మూడో సినిమా ఇది. గతంలో వచ్చిన అతడు కలేజా సినిమాల కంటే భిన్నంగా ఈ సినిమా ఉండబోతుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. గుంటూరు కారం సినిమా ట్రైలర్ నిన్న జనవరి 7న రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ చూస్తుంటే నాకు మాత్రం పవన్ కళ్యాణ్ మూవీ అజ్ఞాతవాసి అయితే గుర్తుకు వచ్చింది. సేమ్ టు సేమ్ కాన్సెప్ట్ అలానే అనిపించింది. కథలో కొన్ని మార్పులు చేసి గుంటూరు కారం అని రిలీజ్ చేస్తున్నారని నా అభిప్రాయం. ఇక ట్రైలర్లో మహేష్ అభిమానులకు కావాల్సిన మసాలా ఎంటర్టైన్మెంట్తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా చూపించారు. ఈ ట్రైలర్ ఇప్పుడు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ సినిమాలో మహేష్ బాబు స్టైల్, డైలాగ్ డెలివరీ, యాటిట్యూడ్ ఫ్యాన్స్ని ఫిదా చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ను డిఫరెంట్గా డిజైన్ చేశారు త్రివిక్రమ్. ఆ ఒక్క విషయం మాత్రం నిజమని చెప్పుకోవాలి. చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ను చూడగానే మజా వచ్చిందా, హార్ట్ బీట్ పెరిగిందా, ఇలా వెయ్యాలనిపించిందా, ఆట చూస్తావా అంటూ మహేష్ బాబు చెప్పిన డైలాగ్స్ మాత్రం ఫ్యాన్స్తో మాట్లాడినట్లు సూపర్గా అనిపించింది. అలాగే ట్రైలర్ ప్రారంభంలో మహేష్ బాబు చిన్నప్పుడు కంట్లో నిప్పురవ్వ పడుతున్నట్లు చూపించారు. బహుశా మహేష్ కంటికి ఏదైనా ప్రాబ్లం ఉందని చూపిస్తారని నాకు అనిపిస్తుంది. ఆట చూస్తావా అనే డైలాగ్ చెప్పేటప్పుడు మహేష్ ఒక కన్ను మూసి చెప్తాడు. అలాగే హీరోయిన్ని చూసేటప్పుడు కూడా ఒక కన్ను మూసి చూస్తుంటాడు. ఇందులో నిర్మాత నాగవంశీ ఇద్దరు సూపర్ స్టార్ల ఫైట్ చేస్తున్న ఫీల్ను ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారని ఇవ్వకనే హింట్ ఇచ్చాడు. ట్రైలర్లో ఎక్కడ ఏం చూపించలేదు. మరి ఈ సినిమా ఏదైనా సర్ప్రైజ్ ఎంట్రీ ఉంటుందేమో చూడాలి. కానీ ఏ మాట కామాట చెప్పుకోవాలి, మూవీలో మహేష్ బాబు యాక్టింగ్ వేరే లెవెల్ ఉండబోతుందని మాత్రం అర్థమవుతుంది. గుంటూరు కారంలో జగపతి బాబు విలన్ రోల్ చేస్తున్నారు. అలాగే ప్రకాష్ రాజ్ మహేష్ బాబుకు తాతగా, రమ్యకృష్ణ అమ్మగా నటించబోతున్నారు. మరి ఈ మూవీ జనవరి 12న గుంటూరు కారం సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.